హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో బంగాళదుంపతో చేసుకునే ఒక సూపర్ వడియాల రెసిపీని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా చేసుకునే మంచి ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వడియాలు పెట్టుకోవడానికి గంట ముందు 2 కప్పుల సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. గంట తర్వాత సగ్గుబియ్యం బాగా నానిపోద్ది. ఇలా చేత్తో అంటే నలిగిపోద్ది అనమాట. అలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 3 బంగాళదుంపలకి పైనుండే తొక్కంతా తీసేసి కొబ్బరికాయ తురుముకుంటాం కదా, దాంతో ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న బంగాళదుంప తురుమంతాని నీళ్ళల్లో వేసేసుకోండి, లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లోతుగా ఉండే మూకుడు పెట్టుకోండి. దాంట్లో 8 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే సగ్గుబియ్యం 2 కప్పుల సగ్గుబియ్యానికి 8 గ్లాసుల వాటర్ అనేది సరిపోతుంది అనమాట. ఇలా వాటర్ ఎక్కువ వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. వాటర్ అంతా వేసుకున్న తర్వాత వాటర్ కాస్త మరిగి ఇలా లైట్గా బబుల్స్ స్టార్ట్ అవుతాయి కదా వాటర్లో, అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోండి, లేదంటే ఉండలా కట్టేస్తుంది, దగ్గరగా గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా కాకుండా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం నీళ్ళల్లో నానబెట్టుకున్న బంగాళదుంప తురుమంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప తురుమంతా వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఇది తొందరగా ఉడకడానికి నేను గంట ముందు సగ్గుబియ్యాన్ని నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట. నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 స్పూన్, వాము 1 స్పూన్ యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అలా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి, లేదంటే చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఎండుమిర్చిని, మిరియాలని కొంచెం బరకగా మిక్సీ పట్టించుకున్నాను, దాన్ని వేసుకొని ఉడికించుకున్నాను అనమాట. అది వేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. అది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఎండలో వేసేసుకోవడమే వడియాల కింద. దాన్ని గరిటెతో వేసిన తర్వాత ఇంక కదపకండి. అలా 1 డేకి ఈవినింగ్కే నాకు ఇలా ఆరిపోయండి. ఇప్పుడు ఈ టైంలో సమ్మర్ కదా, బాగా ఎండ కాస్తుంది. నాకు 1 డేకే ఇవి వడియాలు అనేవి ఈవినింగ్కే రెడీ అయిపోయాయి. ఎండలో కాకుండా మనం ఫ్యాన్ కింద కూడా వీటిని పెట్టుకోవచ్చు, కవర్ వేసి పెట్టేసుకోవడమే. నేనైతే ఎండలో వేసేసాను. ఈవినింగ్ కల్లా కవర్ నుంచి రిమూవ్ అయిపోయాయి అనమాట. చాలా ఈజీగా రిమూవ్ అయిపోయాయండి. ఇలా అంత చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ బంగాళదుంప సగ్గుబియ్యం వడియాలు అయితే టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఒకసారి ఇలా చేసుకోండి, తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎండ మిస్ అవ్వకుండా ఈ సమ్మర్ టైంలోనే వీటిని ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత వడియాల్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ వడియాల్ని వేయించి చూపిస్తున్నాను. సగ్గుబియ్యం వడియాల్ని ఎప్పుడూ చేసేలా కాకుండా బంగాళదుంప వేసి ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకి బంగాళదుంప ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఆ బంగాళదుంప టేస్ట్ కూడా మనం బంగాళదుంప తినే టేస్ట్ తెలుస్తుంది. ఇలా ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనమాట. అంతేకాదు, మనం రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు వేరే టేస్ట్ ఉంటుంది, ఇది ఇంకో టేస్ట్లా వస్తుంది అనమాట. రెండిటికి టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంతేకాదు చాలా క్రిస్పీగా వస్తాయి మనకి ఇవి. మనం వడియాలు ఎండ పెట్టుకునేటప్పుడే ఒక షేప్లో అనేది వేసుకోవాలి. కవర్ అది వేసుకున్న తర్వాత ఒక షేప్లో వేసుకోండి. అవి వెండిపోయిన తర్వాత అదే షేప్లో ఉంటాయి, ఇంకా విరగడం అలాంటివి ఏవి జరగవు అనమాట. కరెక్ట్ షేప్ వస్తుంది. బంగాళదుంప ఫ్లేవర్తో ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. అక్కడక్కడ బంగాళదుంప పీసెస్తో మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.